మనకి అశోక్ అధిపతి గారు నమస్తే. నమస్కారం. సార్, ముందుగా డెమోక్రసీ ఎలా నడుస్తుంది? అంటే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ పెరుగుతా రావాలి. లెటర్ ఈజ్ వన్ యాంగిల్, స్పిరిట్ ఈజ్ అనదర్ యాంగిల్. లెటర్లో చాలా మటుకి రాజ్యాంగంలో ఉంది, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నే మీకు సర్పంచ్లు గొడవ అయ్యాయి. మనము విచిత్రమైన విషయము ఏందైతే ప్రజలు పన్నులు కడతా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కడతారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కడతారు, స్థానిక సంస్థలు అర్బన్ కానీ రూరల్ కానీ బేసిక్గా ఇక్కడ పన్నులు కడతారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డివాల్యూమెంట్స్ రాష్ట్రంపై ఉంటాయి, స్టాచ్యుటరీ డివాల్యూమెంట్స్, అలాగా పంచాయతీలు అండ్ అర్బన్ రూరల్ ఇవన్నీ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా డివాల్యూమెంట్స్ ఉన్నాయి. స్టేట్స్కి ఎలా డివాల్వ్ చేయాలి రాజ్యాంగంలో ఉంది. ఫినాన్స్ కమిషన్స్ ఇది చేస్తారు, బడ్జెట్స్ ఉంటాయి. అయితే మీరు ఏ సర్పంచ్ని అడిగినా ఈవేళ అధికార పక్షంలో ఉన్న సర్పంచ్ని కూడా అడిగితే ఆయనే చెప్తారు వారి డబ్బులు ఎక్కడ పోయాయి. ఇప్పుడు చట్టరీత్యా చూస్తే మీ గ్రామ సభలు అవ్వాలి, ప్రజలకి తెలియకుండా గ్రామ సభ ఎక్కడైనా జరిగితే ఇట్స్ అ ఫార్స్. కానీ నాకు తెలిసిన మట్టుకి ఎక్కడ ఈ గ్రామ సభలు అవ్వలేదు. ఆర్థిక వ్యవహారాలు గ్రామాల ముందర పెట్టలేదు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ థింగ్. ఇప్పుడు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అలాగే మేయర్ కానీ ఇంకోరు కానీ కార్పొరేటర్ కానీ ఏదో కౌన్సిలర్ కానీ ఇవన్నీ దీస్ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. రాజకీయ పార్టీలుగా కక్ష ధోరణి అనేది ఒకటి కొనసాగుతూ ఉంది.